ఈ ట్రిమ్మర్ బ్రాండ్ ఏంటో గెస్ చేయి. ఈ బాక్స్ పైన అంత క్లియర్ గా రాసింది కదా వన్ ప్లస్ అని. మరి నన్ను అడుగుతుంది 1 మినిట్, వన్ ప్లస్ ట్రిమ్మరా? మొబైల్సే కాకుండా ట్రిమ్మర్ ప్రొడక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అదే కదా మరి ట్విస్ట్. నువ్వే కాదు, ఎన్నో లక్షల మంది అదే నమ్మి కొనేశారు. బట్ రియల్ మ్యాటర్ ఏంటంటే ఆ బ్రాండ్ అసలు వన్ ప్లస్సే కాదు. మరి సేమ్ ఉంది కదా. జాగ్రత్తగా చూడు, ఆ 2 వర్డ్స్ మధ్యలో ఒక చిన్న స్పేస్ ఉంది. ఆ స్పేస్ యాడ్ చేసి 60 కోట్ల బిజినెస్ చేసేశారు. ఏంటి 2 వర్డ్స్ మధ్యలో స్పేస్ పెట్టా? అదెలా పాసిబుల్? సింపుల్, మనం ఏదైనా కొనేటప్పుడు బ్రాండ్ నేమ్ చెక్ చేస్తాం, బట్ ట్రేడ్ మార్క్స్ గురించి అసలు పట్టించుకోం. ఇండోర్ కి చెందిన కిరోటెక్ ఇన్నోవేషన్స్ అనే వాళ్ళు ఈ చిన్న లూప్ హోల్ ని క్యాచ్ చేసి ఆ 2 వర్డ్స్ మధ్యలో గ్యాప్ పెట్టారు. ఆ తర్వాత అదే బ్రాండ్ నేమ్ తో వాళ్ళ ట్రిమ్మర్ ని మార్కెట్ లో లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళని ఏం చేయలేరా? లైక్ లీగల్ యాక్షన్, కేసు పెట్టడం వంటివి. అదే కదా వాళ్ళ మాస్టర్ ప్లాన్. వేరు కేటగిరీస్ లో ట్రేడ్ మార్క్స్ రిజిస్టర్ చేయించుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత లీగల్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు. ఇది ఫేక్ ప్రోడక్ట్ కాబట్టి జనాలు ఆల్మోస్ట్ ఎవరు కొని ఉండర్లే. రిపోర్ట్స్ ప్రకారం ఎన్నో లక్షల ట్రిమ్మర్స్ సోల్డ్ అవుట్. అంతేకాకుండా ఇండియా ఆన్లైన్ ట్రిమ్మర్ మార్కెట్ లో ఆల్మోస్ట్ 4% షేర్ ని క్యాప్చర్ చేసేశారు. అప్రాక్స్ గా 60 crores బిజినెస్ చేశారు. దీన్నే పిగ్గీ బ్యాక్ మార్కెటింగ్ అంటారు. వేరొకరి బ్రాండ్ పేరుతో మనం గ్రో అవ్వడం, మనం బిజినెస్ చేయడం.